హలో నమస్తే. సూర్య ఖనిజ మూలం చూడకపోయి ఉంటే ఇంతకు ముందు వీడియోస్ కంపల్సరీగా చూడండి. ఈ సిరీస్ మీకు చాలా ఉపయోగపడుతుంది. లైఫ్ లాంగ్ ఇన్ డెప్త్గా వెళుతూ ఉంటాం కాబట్టి ప్రీవియస్ ఎపిసోడ్ ఒకసారి చూసి మళ్ళీ స్టార్ట్ చేస్తే మీకు కనెక్టివిటీ ఈజీగా ఉంటుంది. అందులో సూర్యుడి పవర్ గురించి మాట్లాడుకుంటున్నాము. సూర్యుడి పవర్ నుంచి రెండు మేజర్ థింగ్స్ వస్తాయి. ఇందులో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందులో నేను మాత్రం మనకు ఉపయోగపడేవే, మనుషులకు ఉపయోగపడే పాయింట్సే చెప్తున్నాను. మిగతావేమి మనకు అనవసరం. సూర్యుడు ఎలా ఉంటాడు, ఏంటి, దానిలో ఏం ఉపయోగపడుతుంది, ఇవన్నీ పక్కన పెట్టి మనుషులుగా మనకి ఉపయోగపడే సాధన ప్రక్రియ ఏంటి అనేది మాట్లాడుకుంటున్నాం. అందులో సూర్యుడి నుంచి రెండు కంపల్సరీ విషయాలు వస్తాయి. ఒకటి వెలుతురు, ఒకటి వేడి. అందులోంచి వస్తున్నది ఫస్ట్ చాప్టర్ క్యాల్సినేషన్, వారు మనకు ఉపయోగపడేలా అంటే డీకాల్సినేషన్. ఆ డీకాల్సినేషన్లో ముఖ్యంగా ఈ వేడి వల్ల, సూర్యుడి నుంచి వచ్చే హీట్ వల్ల జనరల్గా ఏం జరుగుతుందంటే డికంపోజిషన్ అయ్యి వొలటైల్ పార్టికల్స్ ఏవైతే అనవసరంగా చేరి ఉంటాయో అవన్నీ ఎగిరిపోయి ప్రాపర్టీస్ ఆఫ్ ద కెమికల్ బయటపడుతుంది. ఏదైనా ఖనిజము తయారవ్వాలి అంటే లోపల చాలా మదనం జరిగి ఆ హై ప్రెషర్ టెంపరేచర్లో సూర్యుడి యొక్క డైరెక్ట్ ఎఫెక్ట్ పడకపోయినా, క్యాల్కులేట్ చేయలేకపోయినా, భూమి యొక్క కదలికల్ని బట్టి, తిరుగుతున్న దాన్ని బట్టి ఖనిజాలు తయారవుతాయి. అలాగే మన మైండ్లో కూడా సూర్యుడి యొక్క వెలుతురు వల్ల, వేడి వల్ల ఎన్నో రకాల ఖనిజములు తయారవుతాయి. కానీ ఈ ఖనిజాలు డైరెక్ట్గా దొరకవు. భూమి లోపల ఉన్నట్టు చాలా తవ్వకాలు చేయగా, కడగగా ఒక ప్రాసెస్ చేయగా మనకి ఖనిజాలు బయటపడ్డట్టు, అలాగే మన జీవితంలో నిజంగా సూర్యుడి యొక్క వెలుతురు, వేడి వల్ల మనం ఏదైనా బెటర్ అవ్వాలి అంటే, మన మైండ్లో ఖనిజాలు, జెమ్స్ రావాలి అంటే ముఖ్యంగా డీకాల్సినేషన్ ఆర్ డీకంపోజిషన్ ఆఫ్ ద వొలటైల్ పార్టికల్స్ జరగాలి. వొలటైల్ అంటే ఆవిరిలాగా కొన్ని అనవసరమైనవన్నీ ఎగిరిపోతే ఏదైతే కోర్ వస్తుందో, ఏదైతే లోపల నుంచి వస్తుందో అది ఖనిజం. అలాంటిదే సూర్యుడి శక్తి నుంచి వస్తున్న వొలటైల్ సబ్స్టెన్స్ అన్ని పోతే మెటీరియల్ యొక్క ప్రాపర్టీస్ బయటకు వచ్చినట్టు మన జీవితంలో ఇంట్యూషన్ అనే పవర్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంట్యూషన్ అంటే ఫ్యూచర్ని చూడగలిగే ఏదైనా డెసిషన్. మన జీవితం ఏంటి, మన డెసిషన్ల మీద ఆధారపడి ఉంటుంది. మనం ఏ డెసిషన్ తీసుకుంటామో అదే మన జీవితంగా మారుతుంది. అలా ఇంట్యూషన్ రావాలి. ఏం జరగబోతుందో నాకు తెలిస్తే బెటర్గా ఆలోచించుకోవచ్చు కదా, ఈ పెళ్లి చేసుకోవచ్చా వద్దా, వీడితో బిజినెస్లోకి వెళ్ళాలా వద్దా, ఈ జాబ్ నాకు కరెక్ట్ అవుతుందా కాదా, ఈ ఫీల్డ్ నాకు కరెక్టా, ఈ మొగుడు కరెక్టా, ఈ భార్య కరెక్టా, లేకపోతే ఇలాగ నేను చేస్తే నా జీవితం బాగుంటుందా అనే ఇంట్యూషన్ రావాలి అంటే బేసిక్గా మనం చేసుకోవాల్సింది సూర్యుని యొక్క ఖనిజ మూలాన్ని తెలుసుకోవడం. అందులోనూ ది మోస్ట్ ఇంపార్టెంట్, ఇది చాప్టర్ 3లో మనం తెలుసుకుంటున్నది రెండు ఇంపార్టెంట్ పాయింట్స్. ఫస్ట్ ఇంటర్నల్ హీట్ జనరేట్ చేసుకోవాలి. ఈ ఇంటర్నల్ హీట్ జనరేట్ చేసుకోవాలి అంటే ప్రాసెస్ నేను చెప్తాను. బట్ ఎందుకు ఇంటర్నల్ హీట్ జనరేట్ చేసుకోవాలి? మన లోపల ఉండే సెల్యులార్ రెస్పిరేషన్ని సూర్యుడు ఎఫెక్ట్ చేస్తాడు. మన లోపల ఉండే ప్రోటీన్ సింథసిస్, మన లోపల ప్రతి మసిల్కి బిల్డింగ్ బ్లాక్ అయిన ప్రోటీన్, సో మెనీ యాక్టివిటీస్కి, సో మెనీ కెమికల్ వర్క్కి, కెమికల్ స్ట్రక్చర్కి కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ సూర్యుడి వేడి వల్ల జనరేట్ అయ్యి, ఆ వేడి మన లోపల గనక మనం ఇంటర్నల్ హీట్గా మార్చుకుంటే దాని ద్వారా ఎన్నో లాభాలు వస్తాయి. అండ్ దాంతోపాటు మసిల్ యాక్టివిటీ, సూర్యుడి పవర్ మన మీద కరెక్ట్గా పని చెయ్యాలి అంటే మసిల్స్ యాక్టివ్గా ఉండాలి. అందుకే మనకి సూర్య నమస్కారాస్ అని బేసిక్ ఎందుకు చెప్తారంటే, నీ శరీరంలో గనక అన్ని మజిల్స్ కదిలితే అది ఒక అద్భుతమైన ప్రక్రియగా మారుతుంది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సూర్యుడి యొక్క యాక్టివిటీస్ని, సూర్యుడి యొక్క శక్తిని మన లోపల పెంచుకోవాలి అంటే మసిల్ యొక్క యాక్టివిటీని ఎప్పటికప్పుడు మూవ్ చేస్తుండాలి. మీకు ఏ కాళ్ళు చేతులు పనిచేయకపో ఒక చోట కూర్చున్నా సరే మసిల్స్ని మూవ్ చేయడం, ఎంత కుదిరితే అంత మూవ్ చేయడం అనేది నేర్చుకోండి. కాళ్ళు లేకపోతే చేతులతో చేయండి, చేతులు లేకపోతే కాళ్ళతో చేయండి, బట్ చెయ్యండి. మసిల్స్ని మూవ్ చేయడం వల్ల మీ లోపల ఎంతో ఎనర్జీ జనరేట్ అవుతుంది. దాన్ని ఇంటర్నల్ హీట్గా మార్చుకుంటే, సూర్య రశ్మి నుంచి వచ్చిన ఇంటర్నల్ హీట్ మార్చుకుంటే మీ లోపల స్ట్రెంగ్త్ చాలా పెరుగుతుంది. ఈ 3 మర్చిపోవద్దు: సెల్యులార్ రెస్పిరేషన్ అండ్ ప్రోటీన్ సింథసిస్
అండ్ మసిల్ యాక్టివిటీకి సూర్యుడి యొక్క పవర్ ఉపయోగపడుతుంది. దీంతోపాటు సూర్యుడి యొక్క శక్తి వల్ల హార్మోనల్ చేంజెస్, ఎన్విరాన్మెంటల్ చేంజెస్, డిసీజ్ ఫైటింగ్ కెపాసిటీ పెరుగుతుంది. మన లోపల ఎలాంటి హార్మోనల్ ప్రాబ్లమ్స్ వచ్చినా అది ఇంకా మనం ఫైట్ చేయడం కష్టమైపోతుంది. అందుకని ప్రతి హార్మోన్ ప్రాబ్లంకి, థైరాయిడ్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, ఎలాంటి హార్మోనల్ డిఫెక్ట్, డయాబెటీస్ కావచ్చు, ఎలాంటిదైనా సరే సూర్యుడి యొక్క శక్తి మన దగ్గర ఉంటే ఖచ్చితంగా దాన్ని ఈజీగా హార్మోనల్ చేంజెస్ని మనం తెచ్చుకోవచ్చు, హార్మోనల్ బెటర్మెంట్ని తెచ్చుకోవచ్చు. దాంతోపాటు ఎన్విరాన్మెంటల్, మన చుట్టుపక్కల ఉండే పరిసరాలు మనని ఎఫెక్ట్ చేయకుండా ఉండాలి అంటే దానికి సూర్యుడి పవర్ చాలా చాలా ఉపయోగపడుతుంది. అండ్ డిసీజ్ ఫైటింగ్ కెపాసిటీ పెరగాలి అంటే, రోగ నిరోధక శక్తి, రోగం వచ్చినప్పుడు పోరాడే శక్తి ఇవ్వడానికి సూర్యుడి శక్తి చాలా 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 ఉపయోగపడుతుంది. ఈ ఉపయోగపడడానికి మనం ఎలా అయితే సోలార్ సెల్స్ వాడుకోవాలో నేను ఫ్యూచర్ క్లాసెస్లో చెప్తాను మీకు. కానీ బేసిక్గా మన లోపల ఈ 3 క్వాలిటీస్ని గుర్తుపెట్టుకోవాలి: హార్మోనల్, ఎన్విరాన్మెంటల్ అండ్ డిసీజ్ ఫైటింగ్ కెపాసిటీకి సూర్యుడి శక్తి. సరే, క్లాస్తో చెప్తూ నేను ఒక 15th చాప్టర్ మళ్ళీ ఇందులో కూడా యాడ్ చేస్తున్నా. సో దట్ మీకు కూడా సాధనలోకి దిగితే, చేయడానికి ఉపయోగపడేట్లా దిగితే మీకు చాలా హెల్ప్ అవుతుందని ఈ ఒక్క పాయింట్ యాడ్ చేస్తున్నా. ఇది జరగాలి అంటే మీరు సూర్య రశ్మి దగ్గర ఆ ఇంటర్నల్ హీట్ జనరేట్ చేసుకోవాల్సిన ఒక మెకానిజం ఫాలో అవ్వండి. ఈ ప్రాసెస్ మీరు రేపటి నుంచి స్టార్ట్ చేయండి. మీరు చూడండి మీ లైఫ్లో ఎలా చేంజెస్ జరుగుతాయో. సో ఎర్లీ మార్నింగ్ 6:30 to 7 మధ్యలో వచ్చే ఎండ అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మేబీ రైనీ సీజన్ వల్ల, మబ్బులు పట్టడం వల్ల సూర్యుడు కనిపించకపోతే సూర్యుడు 6 నుంచి 7 వచ్చే చోటకి వెళ్ళండి. అక్కడ మబ్బులు లేని చోటుకు వెళ్ళండి. 6:30 to 7 మధ్యలో వచ్చే సూర్యరశ్మి కరెక్ట్గా మీ తల మీద, ఇదంతా ఫైర్ అవ్వాలి, హీట్ అవ్వాలి, ఇదంతా గాలితో నిండాలి, ఎయిర్తో నిండాలి. ఈ కిందంతా వాటర్తో ఉండాలి. అంటే పొద్దునే లేచి ఒక లీటర్న్నర వాటర్ తాగి ఈ లోవర్ పార్ట్ వాటర్తో నిండాలి. ఇదంతా గాలి నిండాలి, ఇక్కడంతా వేడి చేరాలి. ఈ మూడింటిని చేసుకుంటూ కింద అర్థింగ్ ఉండాలి, భూమికి తగలాలంటే చెప్పులు వేసుకోకూడదు, భూమి నేల మీదకి తగలాలి మీ కాళ్ళు. ఆర్ చిన్న దర్భ ఆసనం ఉంటుంది, అలాంటి దర్భాసనము కానీ, లేకపోతే చిన్న మన ప్లాస్టిక్ కాకుండా ఏదైనా క్లాత్ సన్నది వేసుకుని భూమి మీద అడుగులు ఉంచాలి. ఇక్కడంతా వేడి తగిలేటట్టుగా వేడి అవ్వాలి, అంటే చెమటలు పట్టాలి. ఇదంతా గాలి నిండాలి, అంటే మన ఊపిరి తీసుకునే కెపాసిటీ నిండాలి, ఊపిరి బాగా నింపుకోవాలి ఇక్కడ. అండ్ కిందంతా నీరు నిండాలి. కింద నీరు అంటే మీ యూరినరీ బ్లాడర్ నీరుతో ఉంటే, అంటే లీటర్న్నర వాటర్ పొద్దునే లేచి తాగగలిగితే మీకు చాలా కెపాసిటీ పెరుగుతుంది. ఇలా చేసిన తర్వాత మీకు చేతులు స్ట్రెచ్ చేసుకుని పైకి ఓన్లీ స్లోగా బెండ్, స్ట్రెచ్ చేసి ఓన్లీ స్లోగా బెండ్. నేను ఈ సిరీస్ అయ్యే లోపల లాస్ట్కి మీకు నేను ఎలా చెయ్యాలి ప్రక్రియ అన్నది కూడా నేర్పిస్తాను. కాకపోతే బేసిక్గా ఇది స్టార్ట్ చేయండి. మీరు ఇది ప్రాసెస్ స్టార్ట్ చేస్తూ ఉంటే మీకు తెలియకుండానే మీ లోపల సూర్యుని యొక్క శక్తి రావడం స్టార్ట్ అవుతుంది. దానివల్ల క్లారిటీ ఆఫ్ థాట్, మీ జీవితంలో మిమ్మల్ని టైం వేస్ట్ చేసేవాళ్ళు ఎవరున్నారు, మీ లైఫ్ని మీరు బెటర్ చేసుకోవడానికి ఏం ఆపర్చునిటీస్ వెతకాలి అనే ఆలోచన వచ్చి ఈ వొలటైల్ సబ్స్టెన్సెస్ ఏదైతే ఎగిరిపోవాలో, ఏదైతే ఆవిరైపోయి వెళ్ళిపోవాలో అలాంటివన్నీ వెళ్ళిపోయి మీకు చిక్కటి జెమ్స్ అంటే ఖనిజాలు మిగులుతాయి. ఆ మిగలాలి అంటే మాత్రం సూర్యుడి వేడికి తగ్గట్టుగా ఇదంతా ఫైర్ జోన్, ఇదంతా ఎయిర్ జోన్, ఇదంతా వాటర్ జోన్తో నింపి మీరు ఖచ్చితంగా దీన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళండి. ఈ సాధన 10 నిమిషాల నుంచి 12 నిమిషాలు చేయాలి. అంటే లీటర్న్నర వాటర్ తాగారు, లీటర్న్నర వాటర్ తాగాక ఒక 4-5 మినిట్స్ గ్యాప్ ఇచ్చి, దాని తర్వాత సూర్యుడి ఎండ తగిలేటట్టుగా శరీరం మీద తగిలితే వెరీ గుడ్. లేదు నేను షర్ట్ వేసుకునే చేస్తాను, అలా బయటికి వెళ్ళలేను, మనం ఏదైనా జనరల్గా మాకు వచ్చే క్లాసుల్లో వచ్చే డౌట్ ఏంటంటే, ఒక సాధన చెప్పగానే ఇది ఇప్పుడు చేయాలా, అప్పుడు చేయాలా, మేము లేడీస్ కదా, ఆ టైంలో చేయొచ్చా, ఇలా చేయొచ్చా, అలా చేయొచ్చా అని ఏమేమో పిచ్చి ప్రశ్నలు అడుగుతారు. మీరు సాధన చేస్తూ ఉండండి. తప్పు అనిపిస్తే మీకే ఆటోమేటిక్గా జరిగిపోతుంది, ఆటోమేటిక్గా మూవ్ అయిపోతారు, ఆటోమేటిక్గా దాని నుంచి మీరు సెపరేట్ అయిపోతారు. సో అందుకని సాధన చేయడం స్టార్ట్ చేయండి. ఇందులో రూల్స్ ఏంటి, ఇదేంటి, అదేంటి అని ప్రశ్నలు అడుగుతూ సమయాన్ని వృధా చెయ్యొద్దు.
నిజంగా మీకు ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి, నేను ఖచ్చితంగా ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను. బట్ సింపుల్ ప్రాసెస్. సో చేతులు పైకెత్తుకుని 1 మినిట్ 1 మినిట్, ఇది మీరు డైలీ ప్రాసెస్ లాగా చేయండి. ఎవ్రీ డే 10 to 12 మినిట్స్. అంటే మీకు ఇటు సైడ్ బెండ్ అవ్వగా 6 నిమిషాలు, ఇటు సైడ్ బెండ్ అవ్వగా 6 నిమిషాలు. సో ఇలాగ మీరు ఎవ్రీ డే అట్లీస్ట్ 12 నిమిషాలు చేయండి. లీస్ట్ తక్కువలో తక్కువ, అంటే అసలు సమయమే లేదు, మేము చాలా 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 బిజీ అనుకునే వాళ్ళు కూడా 12 నిమిషాలు చేసి మళ్ళీ వెళ్ళి పడుకోండి. కొన్ని రాత్రి నైట్ డ్యూటీ, అప్పుడు చేయలేము, పొద్దున్న లేవలేము, మా ఇంటికి మీద సన్ రాదు, ఇట్లాంటివి చాలా చెప్తుంటారు కాబట్టి అవి విని ఉన్నాం కాబట్టి చెప్తున్నా. 12 నిమిషాలు మీ జీవితంలోకి తీసుకొచ్చుకోండి. మీ లోపల ఇంటర్నల్ రెస్పిరేషన్, సెల్యులార్ రెస్పిరేషన్, ప్రోటీన్ సింథసిస్ అండ్ మీతో పాటు మసిల్ యాక్టివిటీస్ అన్నీ బాగుంటాయి. అండ్ మీ లోపల సూర్యుని యొక్క శక్తి రావడం మొదలవుతుంది. మొన్నెవరో అడిగారు, కశ్యప మునికి కొడుకు రూపంలో పుట్టాడు కదా సూర్యుడు, అంతకుముందు సూర్యుడు లేడా అని. అంటే సూర్యుడి యొక్క శక్తి భూమి ఎంజాయ్ చేయడానికి, భూమి మీద కనిపించడానికి అదితిపుత్రుడుగా, కశ్యప అదితిపుత్రుడుగా ఆ టైంలో వచ్చిన సూర్యుని యొక్క శక్తి లేకపోయినా భగవంతుడి యొక్క శక్తి ఉంటుంది కాబట్టి అంతకు ముందు వరకు సూర్యుడు అనే రూపంలో లేకపోయినా ఎన్నో సూర్యచంద్రులు, ఎన్నో రకాల నక్షత్ర గుంపులు ఉంటాయి. భూమికి మాత్రం అప్పుడే స్టార్ట్ అనమాట. సో అలాగ మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. అండ్ ఎన్నో రకాల రూపాలు కాబట్టి, పవర్ రూపాలు కాబట్టి సూర్యుడి రూపంలో ఇప్పుడు మనకు కనిపించేది ఒకటే, అలాగ 1000 కోట్ల సూర్యుల శక్తి అనమాట. అలాంటి శక్తి సూర్య భగవానుడు వచ్చాక అలా అంత శక్తి పెరిగింది అంటారు. సో అది పాయింట్, అది ఆన్సర్. ఎవరైతే అడిగారో వాళ్ళకి అది ఆన్సర్. అయితే ఈ అర్థింగ్ గుర్తుపెట్టుకోండి, కింద భూమికి తగలాలి, వాటర్, ఎయిర్, ఫైర్ నింపాలి. సూర్యుడికి ఎంత దగ్గరగా, ఎంత అంటే పైన డాబా మీద కానీ టెర్రస్ మీద కానీ చేయగలిగితే బాగుంటుంది. లేదనుకుంటే కింద గ్రౌండింగ్ పెట్టుకుని అక్కడ చేయండి. బెండ్ అవ్వండి, అట్లీస్ట్ 12 మినిట్స్ చేయండి. అయితే దీంతో పాటు నేను మీకు వేరియస్ టెక్నిక్స్ చెప్తాను. వేరియస్ టెక్నిక్స్ అన్నీ మీరు ఒకటే రోజు ఇంక్లూడ్ చేయలేరు కాబట్టి మెల్లమెల్లగా ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ఎవరికైనా సూర్య సాధనలు ఇంట్రెస్ట్ ఉండి, లేదు మేము నేర్చుకుంటాము అనుకుంటే త్రిచక్ర సాధన, శ్రీ సూర్య త్రిచక్ర సాధన అని మనం క్లాస్ కండక్ట్ చేస్తున్నాము. బేసిక్ మెడిటేషను, సింపుల్గా ఉంటుంది. నేను ఆడియో కూడా ఇస్తాను మీకు, ఎలా చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి. 5 days నేను పర్సనల్గా ఉండి నేర్పిస్తాను. సో ఆ కోర్స్కి రిజిస్టర్ అవ్వాలంటే కింద లింక్ ఇస్తాం, రిజిస్టర్ అవ్వచ్చు. సరదాగా మెడిటేషన్ నేర్చుకునే వాళ్ళైతే, అంతేగాని దీనివల్ల రెక్కలు వచ్చి ఎగిరిపోతామా, ఏమవుతుంది, ఏం జరుగుతుంది అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. సింపుల్ మెడిటేషన్ కోర్సు హ్యాపీగా నేర్చుకోండి. ఇది కనుక మీకు కావాలంటే కింద లింక్ ఉంటుంది, ఖచ్చితంగా క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వచ్చు. ఓకే, మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.